ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య విభేదాలు ఎందుకు తీరడం లేదు? ఎప్పుడూ వార్తల్లో నలుగుతున్న కాశ్మీర్, ఉగ్రవాదం, యుద్ధాలు ఇవి ఎందుకు జరిగాయి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు మొదటి గొడవ ఏంటి, ఇంకా ఎందుకు కొనసాగుతోంది. మనం 5 చాప్టర్లుగా ఒక్కో చాప్టర్ని విభజించి చర్చిద్దాం. చాప్టర్ 1 భారత విభజన 1947. 1947 బ్రిటిష్ పాలన ముగిసింది, కానీ శాంతిగా కాదు, రక్తపాతం మధ్యే జరిగింది విభజన. ఇంతలో మరో సంఘటన, భారతదేశం హిందూ మెజారిటీ దేశంగా, పాకిస్తాన్ ముస్లిం దేశంగా విడిపోయింది. అప్పుడు కూడా బాధాకరమైన విషయం జరిగింది. విభజనలో లక్షల మందికి పైగా చనిపోయారు, కోట్ల మంది వలస వెళ్లారు. చాప్టర్ 2 కాశ్మీర్ సమస్య, దాని తీర్చడానికి మరో దారిని ఎంచుకున్నాడు కాశ్మీర్ రాజు. విభజన సమయంలో జమ్మూ కశ్మీర్ రజ్వాడా, ఆ రాష్ట్ర రాజు హరిసింగ్ మొదట న్యూట్రల్గా ఉంటాడు, కానీ పాకిస్తాన్ మిలిటెంట్లు లోపలికి వచ్చారు. అప్పుడే రాజు భారత్కు సహాయం కోరాడు. అంతే, కాశ్మీర్ ఇండియాలో విలీనం అయ్యింది. ఇది పాకిస్తాన్కి అసలు నచ్చలేదు. అప్పటి నుంచే మొదలైంది భారత్ పాక్ శత్రుత్వం. ఆ తర్వాత మరో భయానక యుద్ధాలు జరిగాయి. చాప్టర్ 3 యుద్ధాలు 1947, 1965, 1999. కాశ్మీర్ విషయంలోనే 3 సార్లు యుద్ధాలు జరిగాయి. 1947, 1965, 1999 కార్గిల్ వార్. ప్రతి యుద్ధం తర్వాత కూడా పరిష్కారం దొరకలేదు, శాంతి లేదు. ఉగ్రవాదం మరియు 2008 ముంబై 26/11 టెర్రర్ అటాక్. 2019 పుల్వామా దాడి. ఈ దాడుల కారణంగా దేశం మొత్తమే చలించిపోయింది. ఇండియాలో పాకిస్తాన్ మీద వ్యతిరేకత ఎక్కువైంది. చాప్టర్ 4 నీటి తగాదా మరియు రాజకీయ ప్రయోజనాలు. ఇండస్ జలాల ఒప్పందం ఉన్నా, నీటి పంపకంపై చిన్న గొడవలు. మరింత సమస్య, రాజకీయాలు. ఇలాంటి గొడవలు రెండు దేశాల్లోనూ కొన్ని పార్టీలు ప్రజల మనసుల్లో శత్రుత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటివరకు శాంతి కోసం అనేక ఒప్పందాలు, చర్చలు జరిగాయి. కానీ నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు ఇప్పటికీ ఒకరినొకరు దూరంగా చూస్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోలేదు, మళ్లీ మొదలుపెట్టారు. ఇది జరిగింది మాత్రం చాలా భయానక వాతావరణాన్ని తీసుకువచ్చింది. చాప్టర్ 5 తాజా సంఘటనలు. 2025 ఏప్రిల్ 22, భారత కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. 26 మంది హిందూ పర్యాటకులు మరణించారు. 2025 మే 7, భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధచర్యగా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ రెటాలియేటరీ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ సమాజం శాంతి కోసం పిలుపునిస్తోంది. అయితే శాంతి సాధ్యమే, ఒకవేళ మనసు మారితే. మీరు చెప్పండి, భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి సాధ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.